James 3rd chapter, what we see? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? First verse. మొదటి నుంచి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము. James was telling, we are at fault in many things. ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు, అనేక విషయములలో మనం తప్పిపోతున్నాం. He is a saint of God. He was including himself. అతను దేవుని సంబంధం అయినప్పటికీ తన్ను తాను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. In many ways we are faulting, we are committing sins. అనేక విషయములలో మనం తప్పిపోతున్నాము, పాపం చేస్తున్నాము. You think you don't commit any fault. కానీ నీవు మాత్రము ఏ తప్పు నేను చేయట్లేదు అన్నట్లుగా ఉంటావు. Pretend that you are a holy person. నీవు పరిశుద్ధుడవు అన్నట్టుగా నటిస్తావు. And you pretend that you are next to God. Great darkness is engulfing you. ఎంతో గొప్ప చీకటి నిన్ను మృంగివేస్తూ ఉంది. John 15th chapter, యోహాను 15వ అధ్యాయము verse 3. 3వ వచనం. What God is doing when you are hearing the word of God? దేవుని వాక్యం నువ్వు వింటున్నప్పుడు ఆయన చేసేదేంటి? 3rd verse. 3వ వచనము. You are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. How can you become clean? నీవు ఎలాగ పవిత్రుడవు అవుతావు? By hearing the word of God దేవుని వాక్యం వినుటను బట్టి, and obeying that word of God. ఆ వాక్యంకు విలువనివ్వడాన్ని బట్టి. What is obeying? విధేయతను చూయించుట. Confessing all your sins. నీ పాపములన్నీ ఒప్పుకోవడం. Why you are pretending that you don't have any sin? మరి నీవెందుకు నీలో ఏ పాపం లేదన్నట్టుగా There will be నటిస్తావు? no use of coming. మరి అలాంటప్పుడు వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. You are not cleansing yourself. నిన్ను నీవు పవిత్రపరచుకోవడం You are లేదు. not obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూయించట్లేదు. In 1973, 1973వ సంవత్సరంలో my first girl Ruth, she became very sick. నా పెద్ద కూతురు రూత్ ఎంతగానో సిక్ అయింది. At that time she was 1.5 years old. ఆ సమయంలో ఆమె 1.5 సంవత్సరాలు. She was having whooping cough. ఆమెకు దగ్గు విపరీతంగా ఉన్నది, కోరింత దగ్గు. She was badly sick. So one day she was not able to breathe. She was not able to even cough. ఒక దినము ఆమెకు ఎక్కువగా ఇబ్బంది పడి సరిగ్గా దగ్గలేని పరిస్థితి, శ్వాస తీసుకొని పరిస్థితి. There were many medical people whom I know in Hyderabad. అయితే హైదరాబాద్ లో నాకు తెలిసిన మెడికల్ ఫీల్డ్ వారు ఎంతో మంది ఉన్నారు. I took her to all the hospitals. నేను ఈమెను వారందరి యొద్దకు తీసుకెళ్లాను. But no use. They're treating, but there was no hope at all. ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రయోజనమే ఉండట్లేదు, అక్కడ ఏ నిరీక్షణ లేదు. That heavy breath and coughing, all the way coughing, not even 1 minute rest. ఎంతో ఆయాసంతో విపరీతమైన దగ్గుతో బాధపడుతూ 1 నిమిషం పాటు కూడా నెమ్మది లేని పరిస్థితి. One night, అయితే ఒక రాత్రి I thought it is the last moment. నేను అనుకున్నాను అదే ఇంకా చివరి సమయాలేమో అని ఆమె విషయంలో. I spread her before the Lord. Lord, I went to so many hospitals, doctors, nothing is happening. She's dying. నేను ఎంతో మంది డాక్టర్స్ యొద్దకు, హాస్పిటల్స్ కి వెళ్ళాను, ప్రయోజనం లేదా, ఆమె చనిపోతుంది. That was the death point. I know what God was teaching me. ఆ సమయంలో నాకు అర్థమవుతుంది దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు. I was not obeying God. నేను దేవునికి విధేయత చూయించడం లేదు. God told me once. దేవుడు ఒక మాట నాకు చెప్పారు. Now thus saith the Lord that created thee, O Jacob, and he that formed, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name. యెషయా 43 మొదటి వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. He called me for his work. ఆయన తన పని కొరకు నన్ను పిలుచుకున్నాడు. He called me in 1970. 1970వ సంవత్సరంలో పిలిచారు. It is 73. ఈ సంఘటన 73వ సంవత్సరము. I was not obeying God. అంతవరకు కూడా నేను విధేయత చూయించట్లేదు. I was telling many excuses. ఎన్నో సాకులు చెప్తూనే వచ్చాను. I will give my salary. నేను నా జీతం ఇచ్చేస్తాను. I will help the pastor. నేను పాస్టర్ కి సహకరిస్తూ ఉంటాను. Really, I know I was doing everything. That is enough. I was thinking. నేను నిజంగానే అలాగే చేస్తూ ఉన్నాను, ఇంకెన్నో చేస్తున్నాను కనుక అది సరిపోతుందని తలంచాను. I was not able to fully obey him. అంతేగాని పూర్తిగా విధేయత చూయించలేకపోతున్నాను. I was not coming out
from my job. నేను నా ఉద్యోగం నుండి బయటికి రాలేకపోతున్నాను. At that time, ఆ సమయంలో at the peak hour when she was dying, చివరి ఆ I సమయాల్లో knew within 2 minutes she will die. ఇంకొక 2 నిమిషాలైతే ఆమె చనిపోయే పరిస్థితి. Then I said, అప్పుడు నేను చెప్పాను, Lord, I will obey. ప్రభువా నేను విధేయత చూపిస్తాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి, I am rebelling against you. నేను నీకు విరోధంగా తిరుగుబాటు చేయను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Immediately she stopped that hoofing cough. వెంటనే ఆమె ఆ కోరింత దగ్గు ఆమెది ఆగిపోయింది. That was the mind of man, human. అది ఒక మానవుని మనసు. I will give anything to you, but I cannot resign my job. నేను ఏదైనా ఇస్తాను కానీ నా ఉద్యోగం మాత్రం రిజైన్ చెయ్యను. And I was telling also, please accept my services. నేను నా యొక్క సేవలను అంగీకరించండి అని చెప్తున్నాను. That is against the law of God. అయితే అది దేవుని న్యాయ విధికి విరోధమైనది. There are physical laws and spiritual laws. మనకు భౌతికమైనటువంటి సూత్రాలు ఉంటాయి, ఆత్మీయపరమైనవి ఉంటాయి. You know Isaac Newton. ఐజాక్ న్యూటన్ తెలుసు. Yeah, he saw once an apple went down only, but it did not went up. అతను ఒక మారు చూసినప్పుడు మరి యాపిల్ పండు అనేది అది క్రిందకి రావడము పైకి వెళ్ళకపోవడం అనేది అతను తలంచాడు. What is this? Why it did not go up? అది ఎందుకు పైకి వెళ్ళలేదు, Why it came down? ఎందుకు అది పడగానే క్రిందికే వచ్చింది. He started thinking. అతను ఎంతగానో దాని విషయమే తలస్తూ ఉన్నాడు. And there is gravity in this earth. అయితే ఈ భూమిలో ఆకర్షణ ఉంది, It will drag towards it. ఆ ఆకర్షణ శక్తి ఏ వస్తువునైనా దాని వైపు ఆకర్షిస్తుంది. Yeah, that is the law. Likewise, we have spiritual laws. అదే రీతిగా మనకు ఆత్మీయ సూత్రాలు ఉంటాయి. If you speak a lie, నీవు ఒక అబద్ధం మాట్లాడితే you receive the punishment. నీవు శిక్షను పొందుకుంటావు. You are ignorant of God's laws. నీవు దేవుని సూత్రాలకు లేదా ఆయన ఆజ్ఞలకు నిర్లక్ష్యత వైఖరితో ఉన్నావు. Let us turn to James, first chapter యాకోబు మొదటి అధ్యాయము and 14th verse. 14వ వచనము. Every man is tempted when he is drawn away from his own lust. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. You are drawn towards the sin. నీవు పాపము వైపుకు ఈడ్వబడుతూ ఉన్నావు. Yeah, that is the law. అది సూత్రము. 15th verse. 15వ వచనము. When lust has conceived, it brings forth sin. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. And when it is finished, brings పాపము forth death. పాపము పరిపక్వమై మరణమును కనును. You are speaking many lies without any fear of God. నీవు దేవుని భయం లేకుండా ఎన్నో అబద్ధాలు You మాట్లాడుతున్నావు. have become an agent of the devil. నీవు సాతానుకు అనుచరుడిగా ఉన్నావు. Bible says, without faith it is impossible to please God. అందు నిమిత్తమే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట He is అసాధ్యం. the rewarder of them that diligently seek him. ఆయనను శ్రద్ధగా వెదుకు వారికి ఆయన దీవెనను అనుగ్రహిస్తాడు. Have you forgiven everyone? నీవు అందరిని క్షమించగలిగావా? Or is there anyone whom you are not able to forgive? మరి ఎవరినైనా క్షమించలేనటువంటి వ్యక్తి ఉన్నారా? How can God use you? అలాంటప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? You don't know why God is not using you. దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవడం లేదో నీకు తెలుసు. 24 hours you are in the worldly works only. 24 గంటలు కేవలం లోక సంబంధమైన పనుల్లోనే నువ్వు ఉంటావు. You don't even have mind why I am not winning any soul. ఎందుకు ఒక ఆత్మని రక్షించలేకపోతున్నానన్న మనసే నీకు లేదు. The twisting serpent is in you. ఆ వక్ర సర్పము నీలో ఉంది. 2 Timothy, 2వ తిమోతి 2nd chapter 2వ అధ్యాయము and verse 20. 20వ వచనము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. 2 types of vessels, 2 రకాలైన పాత్రలు, gold and silver, బంగారము వెండి, wood and this dust. కర్రవి మంటివి. 2 types of vessels. ఈ రీతిగా 2 రకాలైన పాత్రలున్నవి. Which vessel you are? మరి నీవు ఏ పాత్రవు? When you are hearing the word of God, నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు cleanse yourself. నిన్ను నీవు పవిత్రపరచుకో. Cleanse yourself wholly పరిపూర్ణంగా పరిశుద్ధపరచు. before you go away from this compound. ఈ ఆవరణం నుంచి నువ్వు వెళ్ళిపోయే ఒక మునుపు Cleanse yourselves thoroughly. మిమ్మల్ని మీరు బాగుగా కడుక్కొనుడి. Jesus says, let us cleanse ourselves. కనుక యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, మనల్ని మనము పరిశుద్ధపరచుకుందాం.